సిద్దిపేట జిల్లా చేర్యాల్లో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. రైస్ మిల్ ప్రెసిడెంట్ నారాయణ ఇంట్లో గుంపుగా చొరబడి కుటుంబ సభ్యులపై అటాక్ చేశారు. అడ్డొచ్చిన మహిళలపై బయటకు లాక్కొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే గ్రామస్తులు అడ్డుకోవడంతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో రైస్ మిల్ ప్రెసిడెంట్ నారాయణకు తీవ్రంగా గాయాలయ్యాయి. దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. రైట్, ఏం జరిగింది, ఘటన కారణాలేంటి? మా కరెస్పాండెంట్ దిలీప్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిలీప్, ఏం జరిగింది? సో మహిళలను చూడకుండా కూడా దాడి చేసినట్టుగా చూస్తున్నాం. గ్రామస్తులు అడ్డుపడకపోతే ఏమైండేది పరిస్థితి? ఎందుకు అసలు ఈ ఘటన పూర్వపరాలేంటి? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అది చూసుకోవచ్చు. సిద్దిపేట జిల్లాలో దాగం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో తులిమిటలో ఉన్నటువంటి రైస్ మిల్ కు సంబంధించి పరమేశ్వర రైస్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఒక పార్ట్నర్ల మధ్య గొడవ జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ చెర్యాల రైస్ మిల్ అధ్యక్షుడు నేతి నారాయణ ఉన్నారో, సో తన కుటుంబం పైన దుండగులు చాలా దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంట్లోకి వెళ్లి మహిళలు అని చూడకుండా, అలాగే నారాయణ వయస్సు 68 ఏళ్ల వయసు, సో తను కూడా ఏజ్ పైబడినటువంటి వ్యక్తి. సో అందరినీ కూడా చిట్కబాదినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఒక స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఇది మధ్యాహ్నం సమయంలో జరిగింది. సో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున గొడవ జరుగుతుందని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సో వాళ్ళందరూ కూడా ఈ నారాయణ ఇంటికి వచ్చి ఎవరైతే ఈ దాడి చేశారో సో వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో అందరూ చూస్తుండగానే సో బయటికి తీసుకువచ్చి నారాయణను మొత్తం ఆ వీధుల్లో తిప్పుతూ సో తన బట్టలను ఊడదీసి తన పైన దాడి చేస్తూ ఆ వీధుల్లో కూడా తిప్పడం జరిగింది. సో ఇది పూర్తిగా నారాయణ సంబంధించి తన పరుగుకు సంబంధించి భగ్నం కలిగించేలా కూడా దుండగులు వివరించినట్టుగా తెలుస్తుంది.